జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కేకే సర్వేస్ అంటే కిరణ్ కొండేటి ఈ సంస్థకు కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనే సంస్థకు సీఈఓ. కిరణ్ కొండేటి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే ఇవాళ ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మీడియాలో, బీఆర్ఎస్ పార్టీ ఆధారిత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేకే సర్వేస్ చెప్పిన కారణంగా ఇక గెలుపు గ్యారంటీ. ఆల్రెడీ మిషన్ చాణక్య మరి కొన్ని సంస్థలు ఇంకొక 2-3 సంస్థలు ఇచ్చాయి. మెజార్టీ సంస్థలైతే కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేశాయి. అంటే సాధారణంగా 2-3% ఆర్ 3-4% వాటెవర్. కానీ కేకే సర్వేస్ అనే పేరిట ఎప్పుడైతే ఒక ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయో, ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పెద్ద ఎత్తున ఇక ఊరువాడ ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పూనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, కేకే సర్వేస్కు సంబంధించిన విశ్వసనీయత ఏమిటి అనేది ఒక పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2024లో చంద్రబాబు కూటమి గెలుస్తుందని చెప్పాడు. చంద్రబాబు కూటమి గెలిచింది. సో వాటిని బేస్ చేసుకొని అసలు ఈ కేకే సర్వేస్కు ఉన్న అపారమైన విశ్వసనీయత మరెవరికి లేదు అని కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రాపగండ చేస్తోంది. కనుక కేకే సర్వేస్ చెప్పిన కారణంగా ఇక గెలుపు గ్యారంటీ. మనకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే వీళ్ళకి ప్రజల మీద నమ్మకం లేదు. అంటే ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రజలు ఎవరికి ఓటేశారో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఈ పార్టీకి. ఎవరికి అక్కడ ఇన్ఛార్జెస్గా పనిచేసిన వాళ్ళకి కానీ, బూత్ ఏజెంట్స్గా పనిచేసిన వాళ్ళకి కానీ, పోలింగ్ సరళిని పరిశీలించిన ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఇప్పటికే ఫలితం తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే అది రాజకీయ పార్టీయే కాదు. ఎవరు ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు కాబట్టి గెలుస్తాము అనడం అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. ఇప్పుడు కేకే సర్వేస్ అనే సంస్థ ఈ ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ పోలింగ్ ముగిసిన 48 గంటల తర్వాత విడుదలైంది. దాంట్లో ఆ సర్వే ఈ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్లో చెప్పేది ఏంటంటే మాగంటి సునీత అభ్యర్థిత్వం బలమైందని, అంటే అభ్యర్థిత్వం ఒక ప్రామాణికంగా తీసుకొని ఆ సర్వే అంచనా వేసింది. అంటే మాగంటి సునీత అభ్యర్థిత్వం పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు అనేది. ఇక రెండోది, కేసీఆర్ గడిచిన అంతకుముందు కాంగ్రెస్ అధికారులు రావడానికి ముందు కేసీఆర్ 10 ఏళ్ల పాలన దాన్ని కూడా చూశారు ప్రజలు చూశారు. ఆ పాలనను, సునీత అభ్యర్థిత్వాన్ని, ఈ రెండింటి వైపు మొగ్గు చూపి ప్రజలు ఓట్లు వేసినట్టుగా కేకే సర్వేస్ సంస్థ తెలియజేసింది. అండ్ అంటే గులాబీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ కారు ఖాతాలోకి వచ్చేసింది. బీఆర్ఎస్ వైపు నిశ్శబ్ద ఓటర్లంతా మొగ్గు చూపారు, తటస్థ ఓటర్లంతా మొగ్గు చూపారు. ఓటర్ల నిరాసక్తత అనేది మనకు సాధారణంగా పోలింగ్ సందర్భంగా పోలింగ్ శాతాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెంత భీకరంగా ప్రచారం చేసినా పోలింగ్లో పాల్గొనడానికి ఓటర్లు మాత్రం ఆసక్తి చూపలేదు. అది మనకు క్లియర్గా కనబడుతోంది. ఎందుకంటే 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.49% ఓట్లు పోలైతే ఇప్పుడు ఉప ఎన్నికలో 48.49% పోలయ్యాయి. అంటే 1%, ఇంచుమించు 1% మాత్రమే స్వల్పంగా ఆధిక్యం వచ్చింది, అంటే పోలింగ్ పర్సంటేజ్. ఈ 1% పెరిగిన ఓటింగ్తో మొత్తం మనం అంచనాలు తారుమారు కావడానికి వీల్లేదు. మరి మిగతా సంస్థలకు విశ్వసనీయత లేదా? కేవలం కేకే సర్వేస్కో లేకుంటే బీఆర్ఎస్కు అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలకు మాత్రమే క్రెడిబిలిటీ ఉన్నట్టు భావించాలా అనేది మనకి ఎవరికి తెలియదు. అండ్ కేకే సర్వేస్ అంటే కిరణ్ కొండేటి ఆయన ప్రీపోల్ సర్వే కూడా ఇచ్చాడు గతంలో. ప్రీపోల్ సర్వే, ఈ ప్రీపోల్ సర్వేలో ఏం చెప్పాడంటే ఇది సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 దాకా జరిపినట్టుగా అతను తెలిపాడు. అంటే ఆల్మోస్ట్ 45 డేస్ సర్వే చేసినట్టు చెబుతూ
బీఆర్ఎస్ పార్టీ 55.2% అండ్ కాంగ్రెస్ పార్టీ 37.8%. ఓకే, బీఆర్ఎస్ 55% అని చెప్పాడు ఆయన. ఇది పోలింగ్కు ముందు, ఇది మన ప్రీ పోల్ సర్వే. తర్వాత బీజేపీ 7% అని చెప్పాడు. ఆయన ఏ శాస్త్రీయ ప్రమాణాలతో సర్వే జరిపాడు, ఆ సర్వేలో ఆయన ఎట్లా అంచనా వేశాడో మనకు తెలియదు. ఆయన చెప్పిన దాని ప్రకారమే 55.2% బీఆర్ఎస్కు అండ్ కాంగ్రెస్ పార్టీకి 37.8, అంటే ఆల్మోస్ట్ 17-18% గ్యాప్ కనిపిస్తుంది. 17-18% అనేది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా ఈ కేకే సర్వేస్ తెలియజేశారు. ఎప్పుడు? బిఫోర్ పోలింగ్. అండ్ పోలింగ్ ముగిసిన 48 గంటల తర్వాత, ఆల్మోస్ట్ 2 రోజుల తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 49%, కాంగ్రెస్ పార్టీ 41% అండ్ బీజేపీ 8%. సో ఇక్కడ అంతకుముందు ఇచ్చిన డేటా ప్రకారం, అంటే వాళ్ళ ప్రీ పోల్ అంచనాల ప్రకారం 17-18% గ్యాప్ కనిపించింది అండ్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. సో ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యంలో చూపిస్తూనే 8% మాత్రమే ఆధిక్యం చూపించాడు. ఎవరు? కిరణ్ కొండేటి, కేకే సర్వేస్. అంటే 49% బీఆర్ఎస్కు ఓటర్లు మొగ్గు చూపారు, పోలైన ఓటర్లు. 41% కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు. సో ఇక్కడ 8% గ్యాప్ చూపిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్లో. 8% అంటే ఇప్పుడు మనకు మొత్తం పోలైన ఓట్లు 1,93,000. సో అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ 15-16 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలవబోతున్నట్లుగా కేకే సర్వేస్ తెలియజేస్తోంది. ఏమంటారు దీన్ని? కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ. సో ఇది ఎంతవరకు అంటే దీనికి సంబంధించిన, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సైంటిఫిక్గా దీన్ని ఏ ప్రమాణాలు తీసుకొని చేశాడు, ఎట్లా చేశాడు, ఎగ్జిట్ పోల్స్ ఏమిటి, మరి మిగతా సంస్థలనేమో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలియజేశాయి. అది ఎగ్జిట్ అంటే పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే చాలా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి, తమ అంచనాలు వెల్లడించాయి. కనీసం ఒక 6 ఏజెన్సీస్, ఆ 6 ఏజెన్సీస్ అన్నీ కూడా సగటున ఇచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ 6-8% ఆర్ 3-7% అంటే గ్యాప్. అంటే కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు, నాట్ బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిన సర్వేలు కేవలం మిషన్ చాణక్య, క్యూ మెగా అండ్ ఇప్పుడు కేకే సర్వీస్. అందువల్ల ఇక్కడ మనకేమర్థమవుతుందంటే ఇప్పుడు ఇంకో కొన్ని గంటల్లో ఫలితం వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపడానికి లేదు. అంటే ఆ ఫలితం ఎట్లా రానివ్వండి, పక్కన పెడదాం. కానీ ఇప్పటిదాకా అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఏవైతే మెజార్టీ సర్వే సంస్థలో వచ్చిన అంచనాలకు భిన్నంగా కేకే అనే వ్యక్తి, కేకే సర్వేస్ అనే స్ట్రాటజీస్ అనే సంస్థ నడుపుతున్న వ్యక్తి ఈ కిరణ్ కొండేటి, అతను ఒక సర్వే ఇవ్వగానే అంటే బీఆర్ఎస్ పార్టీ బీభత్సంగా గెలవబోతుంది, 8% మార్జిన్తో గెలవబోతుంది అని ఒక సర్వే అంచనాలు ఇవ్వగానే దాన్ని పతాక శీర్షికల్లో వాళ్ళు ముద్రించడం కానీ, లేకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెద్ద ఎత్తున ప్రచారం కానీ, ఇది వాళ్ళకు తాత్కాలికమైన ఉపశమనంగా మనం భావించాలి తప్ప, ఫలితం ఒకవేళ దీనికి విరుద్ధంగా వచ్చింది అనుకుందాం, అప్పుడు కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థకున్న క్రెడిబిలిటీ పైన సహజంగానే మనందరికీ అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 2019, 2024 ఆ రెండు ఎన్నికలకు సంబంధించిన ఆయన అంచనాలు నిజమయ్యాయి, కానీ రిమైనింగ్ ఆయన చెప్పినవి మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. కనుక ఇక్కడ కేకే సర్వేస్ అనే నడుపుతున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, లేకపోతే ఆయనకు 3వ కన్ను ఉంటుంది, ఆయన సులభంగా చెప్పగలడు, పట్టేయగలడు. అయితే ఈ సర్వేస్ కూడా కేవలం బీఆర్ఎస్ ఆధారిత మీడియాలో మినహా మిగతా మీడియాలో మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఇదొక యాంగిల్ మళ్ళీ. అంటే మిగతా మీడియా సంస్థలు బహుశా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజమని అనుకోలేదా, లేకపోతే ఇందులో వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా, మనకెవరికి తెలియదు.
మిగతా పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ ఎక్కడ మనకు కనిపించకపోవడం అనేది ఒక ప్రత్యేకమైన సన్నివేశంగా కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.